తిరుపతి శ్రీ తాతాయగుంట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. నేటి నుంచి ఈ నెల 13 వరకు జాతరను నిర్వహించనున్నారు. గంగమ్మ జాతర సందర్భంగా ఈ సంవత్సరం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 900 సంవత్సరాలుగా జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. తిరుపతి గంగమ్మ జాతర ఏర్పాట్లు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మహేష్ యాదవ్తో మా ప్రతినిధి వినోద్ ఫేస్ టు ఫేస్. తిరుపతిలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన గంగ జాతర నేటి నుండి ఈ నెల 13వ తారీఖు వరకు ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించబోతున్నారో మనతో పాటు ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, వచ్చేటటువంటి భక్తులకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా వేసవి తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి చలువు పందెంలు ఎన్నడూ లేని విధంగా గతంలో తుడా ఆఫీస్ వరకు వేసే చలువు పందల్ని మేము ఇటు సైడ్ నార్త్ సైడ్ సెంట్రల్ పార్క్ వరకు తీసుకెళ్లాము. అదే విధంగా ఇటు సౌత్ సైడ్ వచ్చేటప్పటికి ఇట్లా హెడ్ పోస్ట్ ఆఫీస్ వరకు చలువు పందలు వేయడం జరిగింది. దీనివల్ల ఎంతో ఉపశమనం జరుగుతుంది. భక్తులందరికీ కూడా ఎండకి ఎక్కువ తగలకుండా కొంచెం వాళ్ళకి ఉపశమనంగా ఉంటుంది అని చెప్పి ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ఈ లైటింగ్ డెకరేషన్ అన్ని కూడా ఒక పక్క టీటీడీ వారి సహకారంతో, అటు సైడ్ కార్పొరేషన్ వారి సహకారంతో, ఇటు తుడా వారి సహకారంతో చాలా చక్కగా ఈసారి విద్యుత్ దీపాలను కూడా చాలా చక్కగా చేయడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా ఇట్లా టీఎంసీ నుంచి తిరుమల బైపాస్ రోడ్ నుంచి ఇట్లా సెంట్రల్ పార్క్ వరకు, అటు ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ నుంచి అటు నాలుకాల మండపం వరకు, అట్లా బండ్ల వీధి నుంచి ఇట్లా గురువారెడ్డి ఇంటి వరకు, అట్లా పెద్ద గంగమ్మ గుడి నుంచి మన గంగమూడి వరకు సర్వాంగ సుందరంగా ఈ విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈసారి లోపల ఉండే క్యూ లైన్లు కూడా బయట వెలుపల నుంచి కూడా ఈసారి ప్లాన్ చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఇది గమనించి నేరెళ్ళమ్మ గురువాడి దగ్గర క్యూ లైన్ లో ఇచ్చి అమ్మవారి దర్శనానికి రావాలని కూడా భక్తులు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా క్యూ లైన్ లో వచ్చే భక్తులందరికీ కూడా దేవస్థానం తరఫున ఉచితంగా మంచినీరు, అదేవిధంగా మజ్జిగ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. భక్తుల యొక్క సౌకర్యమే ధ్యేయంగా పనిచేస్తుంది మా పాలక మండలి. వచ్చే భక్తులందరూ కూడా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళు సంతృప్తికరమైన దర్శనం చేసుకుని ఆనందంగా ఇంటికి వెళ్ళాలని చెప్పిన ఒక దీంతో మేము పనిచేస్తున్నాము. వాళ్ళు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వచ్చి ఆఫీస్ దగ్గరకు వచ్చి సంప్రదించగలిగితే ఆ క్యూ లైన్ లో పంపించి వాళ్ళని ఇబ్బంది లేకుండా త్వరగా వాళ్ళకి దర్శనం అయ్యే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే వచ్చేటటువంటి భక్తులు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు పడకుండా అమ్మవారిని దర్శించుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని చెప్పేసి మహేష్ యాదవ్ చైర్మన్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ ఓవర్ టు స్టూడియో. తిరుపతిలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన గంగ జాతర నేటి నుండి ఈ నెల 13వ తారీఖు వరకు ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించబోతున్నారో మనతో పాటు ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, వచ్చేటటువంటి భక్తులకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా వేసవి తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి చలువు పందెంలు ఎన్నడూ లేని విధంగా గతంలో తుడా ఆఫీస్ వరకు వేసే చలువు పందల్ని మేము ఇటు సైడ్ నార్త్ సైడ్ సెంట్రల్ పార్క్ వరకు తీసుకెళ్లాము. అదే విధంగా ఇటు సౌత్ సైడ్ వచ్చేటప్పటికి ఇట్లా హెడ్ పోస్ట్ ఆఫీస్ వరకు చలువు పందలు వేయడం జరిగింది. దీనివల్ల ఎంతో ఉపశమనం జరుగుతుంది. భక్తులందరికీ కూడా ఎండకి ఎక్కువ తగలకుండా కొంచెం వాళ్ళకి ఉపశమనంగా ఉంటుంది అని చెప్పి ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ఈ లైటింగ్ డెకరేషన్ అన్ని కూడా ఒక పక్క టీటీడీ వారి సహకారంతో, అటు సైడ్ కార్పొరేషన్ వారి సహకారంతో, ఇటు తుడా వారి సహకారంతో చాలా చక్కగా ఈసారి విద్యుత్ దీపాలను కూడా చాలా చక్కగా చేయడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా ఇట్లా టీఎంసీ నుంచి తిరుమల బైపాస్ రోడ్ నుంచి ఇట్లా సెంట్రల్ పార్క్ వరకు, అటు ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ నుంచి అటు నాలుకాల మండపం వరకు, అట్లా బండ్ల వీధి నుంచి ఇట్లా గురువారెడ్డి ఇంటి వరకు, అట్లా పెద్ద గంగమ్మ గుడి నుంచి మన గంగమూడి వరకు సర్వాంగ సుందరంగా ఈ విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈసారి లోపల ఉండే క్యూ లైన్లు కూడా బయట వెలుపల నుంచి కూడా ఈసారి ప్లాన్ చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఇది గమనించి నేరెళ్ళమ్మ గురువాడి దగ్గర క్యూ లైన్ లో ఇచ్చి అమ్మవారి దర్శనానికి రావాలని కూడా భక్తులు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా క్యూ లైన్ లో వచ్చే భక్తులందరికీ కూడా దేవస్థానం తరఫున ఉచితంగా మంచినీరు, అదేవిధంగా మజ్జిగ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. భక్తుల యొక్క సౌకర్యమే ధ్యేయంగా పనిచేస్తుంది మా పాలక మండలి. వచ్చే భక్తులందరూ కూడా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళు సంతృప్తికరమైన దర్శనం చేసుకుని ఆనందంగా ఇంటికి వెళ్ళాలని చెప్పిన ఒక దీంతో మేము పనిచేస్తున్నాము. వాళ్ళు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వచ్చి ఆఫీస్ దగ్గరకు వచ్చి సంప్రదించగలిగితే ఆ క్యూ లైన్ లో పంపించి వాళ్ళని ఇబ్బంది లేకుండా త్వరగా వాళ్ళకి దర్శనం అయ్యే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే వచ్చేటటువంటి భక్తులు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు పడకుండా అమ్మవారిని దర్శించుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని చెప్పేసి మహేష్ యాదవ్ చైర్మన్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ ఓవర్ టు స్టూడియో.